ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. తన వాక్కు మనల్ని బాగు చేస్తుంది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనకు గొప్ప నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, ఆ దేవుని వాక్యము మనల్ని స్వస్థపరుస్తుందండి. ఈనాడు ఇంత శక్తిగల దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టే బాధలలో కష్టాలతో ఈనాడు మనం జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని యందు విశ్వాసముంచి నిరీక్షణ కలిగి జీవిస్తున్నామంటే తన వాక్యాన్ని బట్టే కదా. ప్రతి దినము తన అమూల్యమైన శక్తిగల వాగ్దానములను మనకు అందిస్తూ దేవుడు నిత్యము మనతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుడు వాక్యము వేరువేరు కాదండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్న వచనం ప్రకారం ఆ వాక్యము దేవుడై ఉన్నాడండి, మన మధ్యనే నివసిస్తున్నాడు. ప్రియులారా, ఎవరి హృదయంలోనైతే వాక్యానికి చోటు ఉంటుందో వారిలో దేవుడు నివసిస్తాడండి. ఈ లోకంలో ఏ మనుషుని మాటల ద్వారా మనకు నెమ్మది సంతోషం రాదు, కానీ దేవుని మాటలను బట్టి మనకు గొప్ప నెమ్మది కలుగుతుంది. వాస్తవానికి మనం మన బాధలను బట్టి, మన సమస్యలు శ్రమలను బట్టి, మనుషుల వలన కలిగే నిందలను అవమానాలను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి, అనారోగ్య బాధలను, ఆర్థిక సమస్యలను బట్టి మన ప్రాణము ఎంతో విసిగిపోయి బ్రతకాలన్న ఆశయం మనలో ఉండదు కదా. కానీ దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికేవారు ఎంతోమంది ఉన్నారండి. నా దేవుడు తన వాగ్దానాన్ని నా జీవితంలో తప్పక నెరవేర్చుతాడు, ఆయన యందే నేను నిరీక్షణ కలిగి ఉన్నానని జీవించేవారు ఎంతోమంది ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చినా ఇంకా సంతానం అందక ఎంతగా బాధపడి ఉన్నారో కదాండి ఆ దంపతులు. ఈనాడు వివాహం జరిగి 1 సంవత్సరం గడిచిందంటే చాలు అందరూ అడుగుతారు, ఇంకా విశేషం లేదా, ఇంకా సంతానం అందలేదా, గర్భం రాలేదా అని ఎంతోమంది రకరకాలుగా వారి నోటి మాటల ద్వారా మనల్ని విసిగిస్తూ ఉంటారు. హృదయంలో ఎంతో బాధను కలిగిస్తారు. సంతానమనే కాదండి, వివాహం ఆలస్యమైనా, ఉద్యోగం రావడం లేటైనా, మన జీవితంలో ఏ కార్యం జరగకపోయినా మనకు ఎంతో బాధ కలుగుతుంది. కానీ అబ్రహాము గారి దంపతులు దేవుని వాగ్దానాన్ని బట్టి నెమ్మదితో జీవించినారు. దేవుని అద్భుత కార్యం కొరకు ఆశతో ఎదురుచూశారు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానంను పొందుకున్నారండి. వారి బాధలో, దుఃఖంలో దేవుని వాగ్దానం ఎంతో నెమ్మదిని కలిగించింది వారికి. ఈనాడు దేవుడు వాక్యము యొక్క శక్తి తెలియని వారు వారి శ్రమలను బట్టి ఎంతోమంది మరణించారు. కానీ మనమైతే ఆ దేవుని వాగ్దానములను, వాక్యములను బట్టి బ్రతుకుతున్నాము కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ బాధేంటి? ఏ సమస్యను బట్టి నువ్వు విసిగిపోయావు? ఏ కొరత నిన్ను కన్నీటికి గురిచేస్తుంది? ఎవరి మాటలను బట్టి నువ్వు బాధపడుతున్నావు? ఈనాడు నీ కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా? నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని దిగులు చెందుతున్నావా? నీ భర్తను బట్టి బాధనా? నీ భార్యను బట్టి సమస్యలా? నీ అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? వివాహం జరగలేదనా? ఇంకా సంతానం కలగలేదనా? ప్రియదేవుని బిడ్డ, నిన్ను బాధించే బాధ ఎలాంటిదైనా దానిని తీర్చడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా తీర్చుతాడంటే తన వాక్యం ద్వారానే. అవునండి, నువ్వు వాక్యాన్ని చదివితే, అనుదినము బైబిల్ గ్రంథాన్ని పఠిస్తే నీ దేవుడు బహుస్పష్టంగా నీతో మాట్లాడతాడు. నీకు అనుదినము తన వాక్యం ద్వారా గొప్ప సంతోషాన్నిస్తాడు. అలాగే నీకు సహాయాన్ని కూడా అందిస్తాడండి.
అబ్రహాము శారా అయితే వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి విశ్వాసంతో ప్రార్థించినారు, నిరీక్షణ కలిగి జీవించినారు. నమ్మకంతో దేవుని జవాబు కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూశారండి. ఈ దినము నుండి నువ్వు కూడా వాక్యాన్ని చదువుతూ ప్రతి పరిస్థితిలో దేవుని వాగ్దానాన్ని అడుగుతూ ప్రార్థించు, కన్నీటితో మొరపెట్టు. ఆ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన వాక్యము ఈనాడు మనల్ని బ్రతికిస్తుందండి. ప్రియులారా, ఏ మనుషుని మాట, ఏ ఒక్కరి ఆదరణ మనకు నెమ్మదినివ్వదు, కానీ దేవుని వాక్యము, దేవుని మాట మనకు గొప్ప నెమ్మదినిస్తుంది, హృదయంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దినము నుండి నీ బాధ ఎలాంటిదైనా, నీ అక్కర ఏదైనా, నీ సమస్య ఎవరూ తీర్చలేనిదైనా నువ్వు బాధపడకు, కన్నీరు కార్చకు, దుఃఖంలో ఉండకు. నీ దేవునికి ప్రార్థించు, నీకు సహాయం చేసే నీ దేవుని వైపు చూడు. ఆశ కలిగి ఆయన జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీ కుటుంబంలో కొరతలు తీరుస్తాడు, నీ జీవితంలో దుఃఖాన్ని తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు అబ్రహాము గారిని, శారాని జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతానాన్ని ఇచ్చి వారి సంతోషం సంపూర్ణం చేసిన దేవుడు ఈనాడు నీకు సహాయం చెయ్యలేడా? నీ హృదయంలో బాధను తీర్చలేడా? తప్పకుండా తీరుస్తాడండి. ఎప్పుడంటే నువ్వు కూడా వారి వలె విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు వాగ్దానము మా పట్ల నెరవేర్చుతాడు అని నమ్మకం కలిగి జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని భక్తుడు విశ్వాసంతో ఈ మాట పలుకుచున్నాడు. మనము కూడా విశ్వాసంతో, నమ్మకంతో ఈ మాటను చెబుతామా? ప్రియులారా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మీ వాక్యమే మమ్మను బ్రతికిస్తుంది దేవా. మా బాధలలో, మా కష్టాలలో, మా శ్రమలలో మీ వాక్యం మాకెంతో నెమ్మది కలిగించుతుంది తండ్రి. అయ్యా, మీ వాక్యాన్ని బట్టి, మీ వాక్కును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఏ శ్రమలలో, ఏ సమస్యలలో, ఎలాంటి బాధలలో ఏ వాక్యం అవసరమో మాకు అట్టి వాక్యాన్ని దయచేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈనాడు మా హృదయంలో ఉండే వేదనను సంపూర్ణంగా తొలగించండి దేవా. గొప్ప సంతోషంతో మమ్మను నింపండి దేవా. మీ వాగ్దానం మీదనే ఆశ పెట్టుకొని మేముంటుండగా మీరే మాకు సహాయం చేయండి దేవా. అబ్రహాం శారాని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో అద్భుతాన్ని చేశారు. వారి కన్నీటిని మీరు తుడిచారు, నిందలను, అవమానాలను దూరపరిచారు, గొప్ప సంతోషాన్ని అనుగ్రహించారు. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అక్కరలు, మా కొరతలు, మా సమస్యలు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వాటి విషయమై అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్నాము దేవా. నమ్మకంతో మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు మీరు చక్కటి క్షేమాన్ని దయచేయండి, తోడుగా ఉండండి దేవా. ఎలాంటి ఆటంకం, అపాయం, ప్రమాదం జరగకుండా బిడ్డలందరినీ కాపాడండి దేవా. బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో మీరే తోడై ఉండండి. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించినట్లుగా చక్కని సంబంధం కుదిరేలాగున మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో మీరు తండ్రి. అయ్యా, మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న దేవుడో ప్రవ్వా, దయచేసి నీ బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు భార్యాభర్తల్లో ఉండే లోపమేమిటో, సమస్య ఏమిటో సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కన్నిటిని మీరు తొడవండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లి బిడ్డను కాపాడండి దేవా. మంచి శక్తిని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి శారీరక లోపాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహం ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సక్సెస్ పొందుకొనుటకు సహాయం చేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. రాకపోకలో మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సహోదరి సహోదరులు వారి ఉద్యోగాల నిమిత్తం, పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని, వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా, యవ్వన కాలంలో వారు పడిపోకుండా, సాతానుకు బందీలుగా బ్రతకకుండా, లోకం వైపు చూడకుండా, నాయన వ్యర్థమైన వాటిని ఆశించి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా మీ వైపు చూసే బిడ్డలుగా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలైన వారిని అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల అనారోగ్య సమస్యలతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, కృపయు కనికరములు కలిగిన దేవుడో ప్రవ్వా, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటికి కాపాడే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. దయచేసి ఎందరైతే మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలకు మీ కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారికి తోడయ్యుండి మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. దయచేసి నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు
మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ అంశం గురించి ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.